Criminal Procedure Code, Section 437A. Bail to require accused to appear before next appellate court. మళ్ళీ బెయిల్ కమిట్ అయ్యేటప్పుడు కూడా ఇంకోసారి కూడా అడుగుతూ ఉంటారు. మీకు సెషన్స్ కోర్టు కమిట్ చేసేప్పుడు కూడా లోయర్ కోర్టులో బెయిల్ అడుగుతూ ఉంటారు, మళ్ళీ జామీన్ పెట్టమని చెప్పేసి. బిఫోర్ కంక్లూజన్ ఆఫ్ ది ట్రయల్ అండ్ బిఫోర్ డిస్పోజల్ ఆఫ్ ది అపీల్, ది కోర్ట్ ట్రయింగ్ ది అఫెన్స్ ఆర్ ది అప్లెట్ కోర్ట్, కోర్టు ప్రాథమికంగా ఇప్పుడు లోయర్ కోర్టు ఉంటుంది కదా, కేసు విచారించే కోర్టు అయినా సరే అప్లెట్ కోర్టు అయినా సరే, బిఫోర్ కంక్లూజన్ ఆఫ్ ది ట్రయల్ ముగిసేలోగా లేదా డిస్పోజల్ ఆఫ్ ది అపీల్ లోపల, as the case may be, shall require the accused to execute bail bonds with sureties. Bail bonds execute చేయండి షూరిటీతో సహా అని వాళ్ళని అడగాలట ముద్దాయిని. ఎందుకోసం? టు అపియర్ బిఫోర్ ది హయ్యర్ కోర్ట్ యాజ్ అండ్ వెన్ సచ్ కోర్ట్ issues notice in respect of any appeal or petition filed against the judgment of the respective court, and such bail bonds shall be in force for 6 months. మరి మేము ఏదైతే జడ్జిమెంట్ ఇస్తాం కదా, దీనిపైన ఏదైనా అపీల్ కానీ లేదా పిటిషన్ కానీ ఫైల్ చేస్తే, మీరు ఏ కోర్టు ముందర అయితే ఫైల్ చేస్తారో ఆ కోర్టు ముందర మీరు హాజరయ్యేందుకు గాను టు అపియర్ బిఫోర్ ది హయ్యర్ కోర్ట్, ఎప్పుడు యాజ్ అండ్ వెన్ సచ్ కోర్ట్ ఇష్యూస్ నోటీస్ ఇస్తే మీరు ఆ కోర్టుకి వెళ్ళి అపీర్ కావాలి కదా, ఆ కోర్టు ముందర హాజరు అవుతాము అని చెప్పేసి మీరు బెయిల్ బాండ్స్ విత్ షూరిటీస్ ఇవ్వండి అని అడగచ్చు. అది ఏ విషయంలో వస్తుంది? కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుందంటే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అపీల్ ఆర్ పిటిషన్ ఫైల్డ్ అగైన్స్ ది జడ్జిమెంట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కోర్ట్. ఈ కోర్టులో ఏదైతే అపిలేట్ కోర్టు కానీ ట్రయల్ కోర్టు కానీ ఇస్తాయో ఆ జడ్జిమెంట్ పైన అపీల్ కానీ పిటిషన్ కానీ ఫైల్ చేసినప్పుడు వాళ్ళ హాజరు నిమిత్తం, వాళ్ళ హాజరు కోసం, సక్రమంగా హాజరయ్యే దానికోసమని బెయిల్ బాండ్స్ షూరిటీస్ ఎగ్జిక్యూట్ చేయమని అడగచ్చు. అలా ఎగ్జిక్యూట్ చేసినటువంటి బెయిల్ బాండ్స్ షల్ బి ఇన్ ఫోర్స్ ఫర్ 6 months. అవి 6 నెలల పాటు అమల్లో ఉంటాయి. ఇఫ్ సచ్ అక్యూజ్డ్ ఫెయిల్స్ టు అపియర్, ది బాండ్ స్టాండ్ ఫోర్ఫీటెడ్ అండ్ ది ప్రొసీజర్ అండర్ సెక్షన్ 446 షల్ అప్లై. ఒకవేళ అలా బాండ్ రాయించినటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ హయ్యర్ కోర్టు ముందర హాజరు కాలేదనుకోండి, అలాంటప్పుడు ది బాండ్ స్టాండ్ ఫోర్ఫీటెడ్, ఆ బాండ్ వచ్చేసి ఫోర్ఫిట్ చేయబడుతుంది, జప్తు చేయబడుతుంది. అండ్ ది ప్రొసీజర్ అండర్ సెక్షన్ 446 లో ఉన్నటువంటి ప్రొసీజర్ అప్లై అవుతుంది. అంటే ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్ అని ఏమన్నా వస్తుందో చూద్దాం. ఫోర్ థర్టీ ఎయిట్ అంటే మనం మామూలుగా ఏమని అంటుంటాం? యాంటిసిపేటరీ బెయిల్ అంటుంటాం సార్. అంతేనా? యాంటిసిపేటరీ బెయిల్ అంటారు, కానీ యాంటిసిపేటరీ బెయిల్ అన్న పదం ఇందులో ఉండదు, సిఆర్పిసిలోనే ఉండదు అసలు. అవును సార్, బెయిల్ అట్ ద టైమ్ ఆఫ్ అరెస్ట్ అని అంటారు. డైరెక్షన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ టు పర్సన్స్ అప్రహెండింగ్ అరెస్ట్. అరెస్ట్ను ఎవరైతే అరెస్ట్ చేస్తారని భయపడతారో, ఊహిస్తుంటారో అరెస్ట్ చేస్తారన్నానని, వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేయడం గురించి డైరెక్షన్ అన్నమాట. Where any person has reason to believe that he may be arrested on accusation of having committed a non-bailable offence. ఇక్కడ మీరు తేడా గమనించాలి. ఎవరైనా సరే నేను ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ విషయంలో నన్ను అరెస్ట్ చేస్తారేమో అని నమ్మడానికి కారణం ఉన్నప్పుడు, he may apply to the high court or the court of session. హైకోర్టుకి వెళ్ళొచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్ళొచ్చు. దేనికోసం? ఫార్ ఏ డైరెక్షన్ అండర్ దిస్ సెక్షన్, దట్ ఒక డైరెక్షన్ కోసం వెళ్ళొచ్చు. ఆ డైరెక్షన్ ఏమన్నా ఉండాలంటే, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ సచ్ అరెస్ట్, ఒకవేళ అతను అరెస్ట్ చేసిన పక్షంలో, ఈ షల్ బి రిలీజ్ ఆన్ బెయిల్, అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కోసము, డైరెక్షన్ కోసము అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, అప్లై చేయొచ్చు. అండ్ దట్ కోర్ట్ మే, ఆ కోర్టు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మే అన్నప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే, డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది కోర్టుకి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఇంటర్ ఏలియా ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్, నేమ్లీ ఈ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఏం చేయొచ్చు అనేది కింద ఇస్తారు.
ఇవన్నీ కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. ఏవి? ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అక్యుజేషన్, ఇతని పైన వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాని స్వభావము, దాని గ్రావిటీ కూడా, దాని తీవ్రత కూడా అది పరిగణనలోకి తీసుకోవాలి. నెక్స్ట్, ది antecedents of the applicant, including the fact as to whether he has previously undergone imprisonment on conviction by a court in respect of any cognizable offense. ఇప్పుడు ఎవరైతే బెయిల్ కోసం అప్లై చేశారో ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించడా, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ విషయంలో శిక్ష అనుభవించడా అన్నది చూడాలి. తర్వాత అతని పూర్వోత్తరాలు కూడా, యాంటిసిడెంట్స్ ఆఫ్ ది అప్లికెంట్ కూడా, అది కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. నెక్స్ట్, ది పాసిబిలిటీ ఆఫ్ ది అప్లికెంట్ టు ఫ్లీ ఫ్రమ్ జస్టిస్, ఇతను చట్టాన్ని తప్పించుకుని పారిపోతాడా, అటువంటి పాసిబిలిటీ ఏమైనా ఉందా అని కూడా కోర్టు చూడాలి. Where the accusation has been made with the object of injuring or humiliating the applicant by having him so arrested, ఇది కావాలనే ఆయన హ్యూమిలేట్ చేయడానికి, తర్వాత ఇంజూర్ చేయడానికి ఈ అక్యూజేషన్ చేస్తున్నారా, తప్పుడు కేసు ఏమైనా పెట్టారా అన్నది కూడా కోర్టు చూడాలంట. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ 4 విషయాలు పరిగణించిన తర్వాత కోర్టు ఏమి చేయొచ్చు? మే అన్నారు కదా, మే either రిజెక్ట్ ది అప్లికేషన్ ఫోర్త్విత్, వెంటనే రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ ఇష్యూ అన్ ఇంటీరియం ఆర్డర్ ఫర్ ది గ్రాంట్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్. ఇది ఇవ్వచ్చు అనమాట. ఇంటీరియం ఆర్డర్ ఫర్ ది గ్రాంట్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్, మధ్యంతర ఉత్తర్వు మాత్రమే, పూర్తి కాదు. అయిందా? Provided that where the High Court or as the case may be, High Court కానీ లేదా as the case may be the Court of Session, ఇది కానీ ఈ కోర్టు కానీ ఆ కోర్టు కానీ, has not passed any interim order under this subsection, ఈ సబ్సెక్షన్ కింద ఇంటీరియం ఆర్డర్ ఏదైనా పాస్ చేయలేదు అనుకోండి, అప్పుడు or has rejected the application for grant of anticipatory bail, it shall be open to an officer in charge of a police station to arrest without warrant the applicant on the basis of the accusation apprehend in such application. అలా ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వనప్పుడు ఎవరికి పవర్ ఉంటుంది, ఎవరికి ఓపెన్ ఉంటుంది, పవర్ ఉంటుందంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ దేనికోసము? అరెస్ట్ వితౌట్ వారెంట్, వారెంట్ లేకుండా అప్లికెంట్ ని అరెస్ట్ చేయొచ్చట, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అక్యూజేషన్ అప్రహెండెడ్ ఇన్ సచ్ అప్లికేషన్. ఒకసారి ఇది అనుకోండి, రిజెక్ట్ చేశారనుకోండి, లేదు ఇంటీరియం ఆర్డర్ అయితే పాస్ చేయలేదనుకోండి, రిజెక్ట్ చేసినా ఇంటీరియం ఆర్డర్ పాస్ చేసినప్పుడు అక్కడ నుంచి పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి అయితే ఈ అప్లికేషన్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసి దానికైతే అధికారం వస్తుంది. అంటే అతను చేయొచ్చు, ఓపెన్ అనమాట, అతను చేయొచ్చు. ఎలా అంటే వితౌట్ వారెంట్. ఈ కవర్ లో ఉన్నాయి పట్లం కూడా కట్టలాడు. Where the court grants an interim order under subsection 1, it shall forthwith cause a notice being not less than 7 days notice, together with a copy of such order, to be served on the public prosecutor and the superintendent of police, with a view to give the public prosecutor a reasonable opportunity of being heard when the application shall be finally heard by the court. And where the court grants an interim order under subsection 1, subsection 1 కి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఇట్ షల్ forthwith cause a notice being not less than 7 days notice, వెంటనే నోటీస్ ఇవ్వాలంట, నాట్ లెస్ దెన్ 7 days నోటీస్ అని చెప్పేసి, టుగెదర్ విత్ ది కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్, ఆ ఆర్డర్ తో పాటు ఒక కాపీ కూడా, ఆ ఆర్డర్ కాపీ కూడా ఆ నోటీస్ తో పాటు ఉంటుంది. ఎవరికి సర్వ్ చేస్తారు? టు బి సర్వ్డ్ ఆన్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. పీపీకి ఇస్తారు, తర్వాత ఎస్పీకి కూడా ఇస్తారు. హలో, ఒకసారి మ్యూట్ చేసుకోండి మేడం, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారదిగా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఎస్పీకి ఇస్తారు. దేనికోసం? విత్ ఎ వ్యూ టు గివ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి తమ కేసు ఏదైతే ఉందో అది చెప్పుకోవడానికి సహేతుకమైనటువంటి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం మనకి ఇది ఇస్తారు, నోటీస్ ఇస్తారు. నోటీస్ తో పాటు కాపీ ఆఫ్ ది ఆర్డర్ కూడా ఇవ్వాలట.
షల్ అన్నది వెన్ ది అప్లికేషన్ షల్ బి ఫైనల్లీ హర్డ్ బై ది కోర్ట్. ఫైనల్గా ఎప్పుడు వింటారు, ఎప్పుడు హియరింగ్ జరుగుతుంది అన్న విషయమై పీపీ గారికి తర్వాత ఎస్పీకి అన్నారు కాబట్టి ఇద్దరికి నోటీస్ ఇస్తూ ఇంటీరియం ఆర్డర్ ఏదైతే పాస్ చేస్తారో ఆ ఇంటీరియం ఆర్డర్ కాపీని కూడా దానికి ఎన్క్లోజ్ చేసి నాట్ లెస్ దెన్ 7 days నోటీస్ ఇవ్వాలి. అలా నోటీస్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్కు హియరింగ్ రోజు వచ్చేసి తమ కేసు గురించి చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఇవ్వాలా అని చెప్పేసి. నెక్స్ట్, ది ప్రెజెన్స్ ఆఫ్ ది అప్లికెంట్ seeking anticipatory bail shall be obligatory at the time of final hearing of the application and passing of final order by the court. If on application made to by the public prosecutor, the court considers such presence necessary in the interest of justice. On be the presence of the applicant seeking anticipatory bail shall be obligatory at the time of final hearing of the application. మరి ఫైనల్ హియరింగ్ అని ఉంది, ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు, ఇంతవరకు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు. ఫైనల్ ఆర్డర్ హియరింగ్ జరిగేటప్పుడు ఆ ముద్దాయి ఎవరైతే అప్లికేషన్ పెట్టారు, ముద్దాయి కాదు అప్లికేషన్ పెట్టిన అప్లికెంట్ వచ్చేసి ఇక్కడ హాజరు కావాలి అన్నది ఆబ్లిగేటరీ, అంటే ఖచ్చితంగా హాజరయ్యే తీరాలన్నమాట అట్ ది టైమ్ ఆఫ్ ఫైనల్ హియరింగ్ ఆఫ్ ది అప్లికేషన్ అండ్ పాసింగ్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్ బై ది కోర్ట్. ఆ కోర్టు ఫైనల్ ఆర్డర్ పాస్ చేసే ముందు ఈయన అప్లికెంట్ వచ్చేసి కోర్టు ముందర ప్రజెంట్ కావాలా అన్నది ఆబ్లిగేటరీ. తర్వాత ఇఫ్ ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ టు బై ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ది కోర్ట్ కన్సిడర్ సచ్ ప్రెజెన్స్ నెసరీ ఇన్ ది జస్టిస్. ఎప్పుడు అంటే పీపీ గారు అయితే అప్లికేషన్ పెట్టాలి, అయ్యా అని రమ్మనండి, కోర్టు ముందర హాజరు కమ్మనండి అని చెప్పి అప్లికేషన్ పెడితే ఇది అతను ఖచ్చితంగా కోర్టు ముందర ఆ ఫైనల్ హియరింగ్ రోజు అండ్ పాసింగ్ ఆఫ్ ఫైనల్ ఆర్డర్ ఆ రోజు ఖచ్చితంగా కోర్టు ముందర హాజరు అయ్యే తీరాలి అన్నది ఆబ్లిగేషన్, ఖచ్చితంగా పాటించాలి అనమాట తను ఎవరు అప్లికెంట్. When the High Court or the Court of Session makes a direction under subsection 1, it may include such conditions in such directions in the light of the facts of the particular case as may think fit. అది మరి ఏదైతే ఆ డైరెక్షన్ ఇస్తుందో makes a direction under subsection 1, it may include such conditions in such directions in the light of the facts of the particular case. ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ దృష్టిలో ఉంచుకొని కొన్ని కండిషన్స్ కూడా పెట్టవచ్చు యాజ్ ఇట్ మే థింగ్స్ ఫిట్ ఇంక్లూడింగ్. మరి ఆ కండిషన్లు ఇవి కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ అంటే ఇవి కూడా ఉంటాయి. ఏమని, ఏ కండిషన్ దట్ ది పర్సన్ షల్ మేక్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ది ఇంటరాగేషన్ బై ఏ పోలీస్ ఆఫీసర్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. మరి పోలీస్ ఆఫీసర్కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రశ్నించడానికి ఇంటరాగేషన్ పర్పస్ కోసం ఆయన పిలిచినప్పుడల్లా మీరు అవైలబుల్గా ఉండాలి, అదొకటి. A condition that the person shall not directly or indirectly ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ make any inducement, threat or promise to any person acquainted with the facts of the case so as to dissuade him from disclosing such fact to the court or to any police officer. మరి ఈ కండిషన్ కూడా పెట్టాలన్నమాట, ఇవి కూడా పెట్టాలన్నమాట. ఏమని, కండిషన్ దట్ ది పర్సన్ షల్ నాట్ చేయకూడదు, ఏం చేయకూడదు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడైనా సరే ఆశ చూపరాదు, బెదిరించరాదు, ఒక ప్రామిస్ చేయరాదు ఎవరికి, ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఆ కేసు విషయాలు గురించి తెలిసిన ఆ వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా చేయకూడదు. ఏ పర్పస్ కోసం, సో యాజ్ టు డిస్యూడ్ హిమ్, అతన్ని ఇలా చేయకుండా పక్కదారి పట్టించడానికి. దేని నుంచి, ఫ్రమ్ డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్ టు కోర్ట్. అతనికి ఫ్యాక్ట్స్ అయితే తెలుసు, అతనికి కేసు విషయాలు అయితే తెలుసు, ఇవి అతను కోర్టుకు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ చెప్పకుండా ఉండేందుకు అతనికి ఇండ్యూస్మెంట్ ఏదైనా చేయడం కానీ, థ్రెట్ చేయడం కానీ, ప్రామిస్ చేయడం కానీ చేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టేసుకుంటారు. ఏ కండిషన్ దట్ ది పర్సన్ షల్ నాట్ లీవ్ ఇండియా వితౌట్ ది ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఇది కూడా పెట్టచ్చు అనమాట. కోర్టు పర్మిషన్ లేకుండా మీరు ఇండియా వదిలి వెళ్ళిపోకూడదు అనే కండిషన్ ఒకటి పెట్టచ్చు అనమాట. నెక్స్ట్,
Such other condition as may be imposed under subsection 3 of section 437 as if the bail were granted under that section. ఈ 437 subsection 3 కింద ఏదైతే కండిషన్లు ఉన్నాయో అవి కూడా పెట్టచ్చు. యాజ్ ఇఫ్ ది బెయిల్ వర్ గ్రాంటెడ్ అండర్ ద సెక్షన్, ఆ సెక్షన్ కింద బెయిల్ గ్రాంట్ చేస్తుందిగా భావించుకుంటూ ఆ కండిషన్ కూడా పెట్టచ్చు, అందులో ఉన్న కండిషన్స్ కూడా పెట్టచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ సచ్ పర్సన్ ఇస్ దేర్ ఆఫ్టర్ అరెస్టెడ్ వితౌట్ వారెంట్, if such person is thereafter arrested without warrant by an officer in charge of a police station on such accusation and is prepared either at the time of arrest or at time while in the custody of such officer to keep bail, he shall be released on bail. సరే, మరి ఇలా వచ్చినటువంటి ఇఫ్ సచ్ పర్సన్ ఈస్ దేర్ ఆఫ్టర్, ఆ పర్సన్ తర్వాత వచ్చేసి అరెస్టెడ్ వితౌట్ వారెంట్ బై అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉంటారు కదా ఆఫీసర్, అతని చేత ఆ అక్యూజేషన్ పైన, ఆ ఆరోపణల పైన అరెస్ట్ కాబడితే అండ్ మరియు ఈస్ ప్రిపేర్డ్ ఎయిదర్ అట్ ది టైమ్ ఆఫ్ అరెస్ట్ చేస్తున్న సమయంలో కానీ ఆర్ అట్ ఎనీ టైమ్ వెల్ ఇన్ ది కస్టడీ ఆఫ్ సచ్ ఆఫీసర్, ఆ ఆఫీసర్ యొక్క కస్టడీలో ఉన్నంత కాలం ఆ మధ్యలో ఆ పీరియడ్లో ఎప్పుడైనా సరే ప్రిపేర్ టు గివ్ బెయిల్, అతను బెయిల్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఆ ప్రిపేర్ టు గివ్ బెయిల్, ఈ షెల్ బి రిలీజ్ అను, అతన్ని పూచికత్తు మీద వదిలిపెట్టాలి అని చెప్పేసి. అండ్ మరియు ఇఫ్ ఎ మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్, ఆ అఫెన్స్ కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మేజిస్ట్రేట్ డిసైడ్స్ దట్ ఏ వారెంట్ షుడ్ బి ఇష్యూడ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ అగెన్స్ట్ దట్ పర్సన్, ఆ పర్సన్కి అగెన్స్ట్గా ఒక వారెంట్ అయితే ఇష్యూ చేయాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మేజిస్ట్రేట్, హీ షల్ ఇష్యూ ఎ బెయిలబుల్ వారెంట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ది డైరెక్షన్ ఆఫ్ ది కోర్ట్ అండర్ సబ్సెక్షన్ 1. He shall issue a bailable warrant in conformity with the direction of the court under subsection 1. బెయిలబుల్ వారెంట్ అయితే ఇవ్వాలంట. దేనికి కన్ఫర్మిటీ, దేనికి అనుగుణంగా అంటే విత్ ద డైరెక్షన్ ఆఫ్ ది కోర్ట్ అండర్ సబ్సెక్షన్ 1. కోర్టు పైన చెప్పారు కదా సబ్సెక్షన్ 1 కింద ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్కి అనుగుణంగా ఉండదాని కోసము బెయిలబుల్ వారెంట్ మనకి ఇవ్వాలంట. బెయిలబుల్ వారెంట్ ఇస్తే ఏమవుతుంది, అరెస్ట్ చేసినప్పుడు జామీన్ పెడితే వదిలేస్తారు, అది బెయిలబుల్ వారెంట్ అనమాట, దాంట్లో ఉంటుంది. Nothing in this section shall apply to any case involving the arrest of any person on accusation of having committed an offence under subsection 3 of section 376AB or section 376DA or section 376DB of the Indian Penal Code. దేనికి వర్తించవట ఇవి? అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ కి వర్తించవు సార్, ఇవన్నీ అఫెన్సెస్ అగైన్స్ట్ అన్ని లేవు కానీ కేవలం 4 ఉన్నాయి. 376, 376AB, 376DA, 376DB. ఈ దీంట్లో ఆ ముద్దాయిగా ఉన్నటువంటి అక్యూజేషన్ ఎవరికైతే అగైన్స్ట్ ఉంటుందో ఆ పర్సన్ కి ఈ సెక్షన్ లో ఉన్న ఏది అప్లై కాదనమాట అని చెప్తున్నారు. కాబట్టి ఈ వీటి గురించి మనం వెళ్ళడానికి అయితే ఉండదు. Special powers of High Court or Court of Session regarding bail. మరి హైకోర్ట్ కి కోర్ట్ ఆఫ్ సెషన్ కి ఈ బెయిల్ విషయంలో స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది 439 కింద. ఏ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ మే డైరెక్ట్ that any person accused of an offence and in custody be released on bail, and if the offence is of the nature specified in subsection 3 of section 437 may impose any condition which it considers necessary for the purpose mentioned in that subsection. High Court కానీ సెషన్స్ కోర్ట్ కానీ ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ అండ్ ఇన్ కస్టడీ బీ రిలీజ్డ్ ఆన్ బెయిల్. అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆ ముద్దాయిగా ఉండాలి, తర్వాత అతను కస్టడీలో కూడా ఉండాలి, అర్థమైందా? అండ్ ఇన్ కస్టడీ మరియు ఇన్ కస్టడీ బీ రిలీజ్ ఆన్ బెయిల్, అతన్ని అలా ఉన్నవాడిని రిలీజ్ చేయమని చెప్పేసి ఇవ్వచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ ద అఫెన్సెస్ ఆఫ్ ది నేచర్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 437, ఒకవేళ ఆ నేరం ఏదైతే ఉందో అది 437 సబ్సెక్షన్ 3
లో ఉన్నటువంటి నేచర్ కలిగి ఉన్నదైతే అప్పుడు కండిషన్స్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. మే ఇంపోజ్ ఎనీ కండిషన్ విచ్ ఇట్ కన్సర్న్ నెసరీ ఫర్ ది పర్పస్ మెన్షన్ ఇన్ దట్ సబ్జెక్షన్. ఆ సబ్జెక్షన్ లో చెప్పినటువంటి పర్పస్ కోసం అవసరం అనుకున్న ఇవి ఉన్నాయి, అలా కండిషన్ కూడా ఇంపోజ్ చేయొచ్చట. దట్ ఎనీ కండిషన్ ఇంపోజ్డ్ బై ఏ మేజిస్ట్రేట్ వెన్ రిలీజింగ్ ఎనీ పర్సన్ ఆన్ బెయిల్ బీ సెట్ అసైడ్ ఆర్ మోడిఫైడ్. ఇలా ఇలా పెట్టిన కండిషన్ కూడా మేజిస్ట్రేట్ గారి చేత పెట్టినటువంటి కండిషన్ కూడా సెట్ అసైడ్ ఆర్ మోడిఫైడ్ చేసే విధంగా కూడా ఆ డైరెక్షన్ ఇవ్వచ్చుట. ఇవ్వచ్చు. మీకు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వెనక్కి వెళ్తాం. మనం ఆ 438 గురించి చదువుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇది ఏమన్నా హైలైట్ చేసింది నాన్ బెయిలబుల్ అఫెన్స్ సార్. బెయిలబుల్ అఫెన్స్ కి 438 వర్తించదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. Provided that the High Court or the Court of Session shall, before granting bail to a person to a person who is accused of an offence which is triable exclusively by the Court of Session, or which, though not so triable, is punishable with imprisonment of life. ఒకవేళ ఇక్కడ చూడండి బాగా, హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ, హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ, బిఫోర్ గ్రాంటింగ్ బెయిల్ టు a person who is accused of an offence which is triable exclusively by the Court of Session, కోర్ట్ ఆఫ్ సెషన్ చేత ఎక్స్క్లూజివ్ గా ట్రయబుల్ అంటే ట్రయల్ చేయబడేటువంటి నేరం ఏదైతే ఉన్నదో అది కానీ లేదు, ఆర్ విచ్ దో నాట్ సో ట్రైబుల్, అలా ట్రై చేయడానికి వీలు లేకపోయినా ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. మరి యావజ్జీవ కారాగార శిక్ష విధించగలిగినటువంటి నేరం ఉన్నప్పుడు give notice of the application for bail to the public prosecutor unless it is for reasons to be recorded in writing of opinion that it is not practicable to give such notice. ఇలా నోటీస్ ఇవ్వడానికి సాధ్యం కాదు అని కోర్టు అనుకుంటే తప్ప మామూలుగా అయితే నోటీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇవ్వాలట. ఏ కేసుల విషయంలో? నాన్ బెయిలబుల్ కేసెస్ విషయంలో 7 years imprisonment, life imprisonment. లేదు, ఈ ప్రావిజన్ అలా చెప్పలేదు. ఏం చెప్పారు? ట్రయబుల్ ఎక్స్క్లూజివ్లీ బై ద కోర్ట్ ఆఫ్ సెషన్. అది అక్కడ ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ బై సెషన్ కోర్ట్ అంటే అక్కడ ఇంప్రిజన్మెంట్ టర్మ్ తో సంబంధం లేదు. మీ షెడ్యూల్ ఉంది కదా లాస్ట్ లో, సిఆర్పిసి లో లాస్ట్ లో వచ్చేసి ఏ కోర్టు చేత విచారించారని రాసింటారు. ఆ సెక్షన్ కి ఎదురుగా కోర్ట్ ఆఫ్ సెషన్ ఉందనుకోండి, దానికి శిక్షతో సంబంధంలా కోర్ట్ ఆఫ్ సెషన్ ఉంటే చాలు, దానికైనా సరే. ఆ విచ్ దో నాట్ సో ట్రైబుల్, అలా విచారించబడలేదు, కోర్ట్ ఆఫ్ సెషన్ అని అనలేదు అక్కడ. కానీ దానికి పనిష్మెంట్ ఎంత ఇచ్చారు? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నారు. అలాంటి నేరానికి అయిందా? అలాంటి నేరానికి దానికి బెయిల్ గ్రాంట్ చేసే ముందు, బిఫోర్ గ్రాంటింగ్ బెయిల్ ఏం చేయాలట? కోర్ట్ ఆఫ్ సెషన్ గివ్ నోటీస్ ఆఫ్ ది అప్లికేషన్ ఫర్ బెయిల్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీస్ ఇవ్వాలి. ఇందులో మినహాయింపు ఏమి ఇచ్చారు? Unless it is of the opinion that it is not practicable to give such notice for reasons to be recorded in writing అని చెప్పేసి రీజన్స్ రాస్తూ సాధ్యం కాలేదప్ప అని అనొచ్చు కూడా. అంటే నోటీస్ ఇవ్వకపోయినా సరే బెయిల్ గ్రాంట్ చేసే పవర్ కోర్టుకి ఉంటూ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు గివ్ సచ్ నోటీస్ అని కోర్టు అనుకుంది అనుకోండి, ఆ అభిప్రాయానికి వచ్చింది అనుకోండి, ఆ కారణాలు రాస్తూ కోర్టు బెయిల్ ఇవ్వచ్చట. ఏ నేరాలకి బెయిల్ నోటీస్ టు పీపీ ఇవ్వాలా? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ సార్. తర్వాత కోర్ట్ ఆఫ్ సెషన్స్ సార్. ట్రయబుల్ కోర్ట్ ఆఫ్ సెషన్ విచారించబడే నేరాలకి అన్నమాట. అది తర్వాత
A High Court or Court of Session may direct that any person who has been released on bail under this chapter be arrested and commit him to custody. బెయిల్ ఇచ్చారు కదా హైకోర్టు, ఆ కోర్ట్ ఆఫ్ సెషన్ ఇచ్చినా సరే మళ్ళీ కూడా అతన్ని తిరిగి అరెస్ట్ చేసి కస్టడీకి పంపించమని కూడా డైరెక్షన్ ఇవ్వచ్చట హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ సెషన్. ఈ దీని కింద బెయిల్ పైన రిలీజ్ అయిన వ్యక్తిని provided further that the High Court or the Court of Session shall before granting bail to a person who is accused of an offence liable under subsection 3 of section 376 AB DA DB of the IBC give notice of the application for bail to the public prosecutor within a period of 15 days from the date of receipt of the notice of such application. ఇది వితిన్ 15 days లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి కూడా నోటీస్ ఇవ్వాలంట. ఈ నోటీస్ ఇవ్వాలా అన్నది ఇదేమన్నారు, ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. The presence of the informant or any person authorized by him shall be obligatory at the time of hearing of the application for bail to the person under section 3 of 376 AB DA DB of the Indian Penal Code. ఎవరెవరు ప్రెజెన్స్ అవసరం అంటే ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మెంట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి కానీ లేదా ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై హిమ్, ఆ పర్సన్ చేత ఆథరైజ్ చేయమన్న వాడు కూడా షల్ బి ఆబ్లిగేటరీ, అతని ప్రెజెన్స్ షల్ బి ఆబ్లిగేటరీ అట్ ది టైమ్ ఆఫ్ హియరింగ్. హియరింగ్ రోజున అతను ప్రెజెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. A High Court or Court of Session may direct that any person who has been released on bail under this chapter be arrested and commit him to the custody. ఇందాక అన్నారే మళ్ళీ అంటున్నారు. ఇది కూడా మళ్ళీ రెండో వచ్చింది కదా, మళ్ళీ రెండోసారి వచ్చిందా? గవర్నమెంట్ వెబ్సైట్ లోనే అట్లా ఉంది. ఇది పొరపాటు పడింది, ఇది 2 సార్లు వచ్చింది. హైలైట్ చేశాం కదా, అది వెబ్సైట్ లో 2 times వచ్చింది. ఇదనమాట. ఈ చాప్టర్ కింద క్లిక్ చేయండి, మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి పొరపాటు పడింది. అమౌంట్ ఆఫ్ బాండ్ అండ్ రిడక్షన్ దేర్ ఆఫ్. అమౌంట్ ఆఫ్ బాండ్ ఎంత ఉండాలి, తర్వాత దాన్ని తగ్గించడం ఎలా అన్నది. The amount of every bond executed under the chapter shall be fixed with a due regard to the circumstances of the case and shall not be excessive. మరి ఈ కేసు యొక్క పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ బాండ్ యొక్క మొత్తాన్ని అయితే డిసైడ్ చేయాలట, ఫిక్స్ చేయాలి. ఎక్కువ ఉండొద్దు, షల్ నాట్ బి ఎక్సెసివ్, చాలా ఎక్కువగా అయితే ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. The High Court or the Court of Session may direct that the bail required by a police officer ఆర్ మేజిస్ట్రేట్ బి రెడ్యూస్డ్. అది తగ్గించాలంటే ఎక్కడ పోవాలని చెప్తున్నారు? ది హై కోర్ట్ ఆర్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ మే డైరెక్ట్ దట్ ది బెయిల్ రిక్వైర్డ్ బై ఎ పోలీస్ ఆఫీసర్ ఆర్ మేజిస్ట్రేట్ బి రెడ్యూస్డ్. అక్కడికి వెళ్ళి మనం అయ్యా 50,000 అంటున్నారు, అంత మేము ఇవ్వలేము, 10,000 చెప్పండి అని చెప్పేసి మనం వెళ్ళి హైకోర్టులో కానీ కోర్ట్ ఆఫ్ సెషన్లో కానీ వేయచ్చు అనమాట. మనకు అప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ చదువుతున్న ఏమర్థం కావాలా? బెయిల్ ఎవరు ఇచ్చారని అనుకోవాలా? మ్యాజిస్ట్రేట్ ఇచ్చారనుకోవాలి సార్. మ్యాజిస్ట్రేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ వీళ్ళిద్దరులో ఎవరైనా ఇవ్వచ్చు. వీళ్ళిద్దరు అనమాట. Bond of accused and sureties. Before any person is released on bail or released on his own bond, బెయిల్ పైన ఇచ్చారు. బెయిల్ అంటే పూచీకత్తు, వేరే వాళ్ళు ఇచ్చేది బెయిల్ అనమాట.
రిలీజ్ ఆన్ హిస్ ఓన్ బాండ్ అంటే పర్సనల్ బాండ్ అని అంటుంటారు కదా, అదనమాట. ఏ బాండ్ ఫర్ సమ్ ఆఫ్ మనీ యాజ్ ది పోలీస్ ఆఫీసర్ కోర్ట్ యాజ్ ది కేస్ మే బి థింగ్స్ ఎ సబ్స్టెన్స్ షల్ బి ఎగ్జిక్యూటెడ్ బై సచ్ పర్సన్ అండ్ వెన్ he is released on bail by one or more sufficient sureties conditioned that such person shall attend at the time and place mentioned in the bond and shall continue so attend until otherwise directed to police officer or court as the case may be. Where any condition is imposed for the release of any person on bail, the bond shall also contain that condition. If the case so required, the bond shall also bind the person released on bail to appear when called upon at the High Court, Court of Session, or other court to answer the charge. Ala kuda rastaru danlo. For the purpose of determining whether the sureties are fit or sufficient, the court may accept affidavits in proof of the facts contained therein relating to sufficiency or fitness of the sureties, or if it considers necessary, may either hold an inquiry itself or cause an inquiry to be made by a magistrate subordinate to the court as to the sufficiency or fitness. సరే, ఒక్క నిమిషం ఆగుతాం. ఇది ఫామ్ నెంబర్ 3, బాండ్ అండ్ బెయిల్ బాండ్ ఆఫ్టర్ అరెస్ట్ అంటారు వారెంట్. ఏం రాస్తారు ఇక్కడ? ఐ అని చెప్పేసి అని రాస్తారు, అతని పేరు రాస్తారు, రాసి సన్ ఆఫ్ అని రాస్తారు కదా, ఆఫ్ సోన్సో ఊరి పేరు అవన్నీ రాస్తారు, రాసి బీయింగ్ బ్రాట్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫ్ సోన్సో ఆర్ యాజ్ ది కేస్ మేబీ అంటే జిఎఫ్ సింగ్ అని ఇంకోటి అవి ఏ కోర్టు ముందర అయితే ఆ కోర్టు పేరు రాస్తారు. అండర్ వారెంట్ ఇష్యూ టు కంపెల్ మై అఫెన్స్ టు ఆన్సర్ ది చార్జ్ ఆఫ్ సోన్సో, ఏదైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లను ఇక్కడ రాస్తారు. డూ హియర్ బై బైండ్ మై సెల్ఫ్ టు అటెండ్ ది కోర్ట్ ఆఫ్, నేను ఫలానా కోర్టు ముందర హాజరవుతాను ఫలానా రోజు ఆన్ ది డే ఆఫ్ అని రాసి, మళ్ళీ నెక్స్ట్ కూడా తర్వాత కూడా హాజరవుతాను రాశారు. చూడండి, నెక్స్ట్ అని రాశారు ఇక్కడ. టు ఆన్సర్ టు ది సెడ్ చార్జ్, ఆ చార్జ్ ఆన్సర్ చేయడానికి, అండ్ కంటిన్యూడ్ సో అటెండ్ అని చెప్పేసి అన్నారు, ఇందాక సెక్షన్ లో చదువుకున్నాం మనం. అండ్ టు కంటిన్యూస్ సో టు అటెండ్ అంటిల్ అదర్వైజ్ డైరెక్ట్ కోర్టు, కోర్టు మళ్ళీ చెప్పేదాకా నేను ఇలా హాజరవుతూనే ఉంటాను అని చెప్పేసి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మై మేకింగ్ డిఫాల్ట్ దేర్, నేను అలా డిఫాల్ట్ అయితే, అలా చేయడంలో డిఫాల్ట్ అయితే, ఐ బైండ్ మై సెల్ఫ్ టు ఫోర్ఫిట్ టు గవర్నమెంట్ ది సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో అని చెప్పేసి మనం రాస్తాం. ఆ బాండ్లో అలా రాసి ఉంటారు. ఇది అక్యూజ్ ఇచ్చేటువంటి బాండ్ అనమాట. మరి షూరిటీస్ ఇచ్చే బాండ్ ఏముంటుంది? షూరిటీస్ ఇలా ఇస్తారు. ఐ డూ హియర్ బై డిక్లేర్ మై సెల్ఫ్ షూరిటీ ఫర్ ద అబౌవ్ నేమ్ సో అండ్ సో పర్సన్ కి ఇస్తాం, దట్ హీ షల్ అటెండ్ బిఫోర్ సో అండ్ సో కోర్ట్ అని చెప్పేసి ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఆన్ ది సో అండ్ సో డే నెక్స్ట్ టు ఆన్సర్ టు ది చార్జ్ ఆన్ విచ్ హీ హాస్ బీన్ అరెస్టెడ్. అతన్ని ఏ చార్జ్ పైన అరెస్ట్ చేశారో ఆ చార్జ్కి ఆన్సర్ చెప్పేదానికి హాజరు అవుతాడు. అండ్ షల్ కంటిన్యూ సో టు అటెండ్ అంటిల్ అదర్వైజ్ డైరెక్టెడ్ టు కోర్ట్, ఈ కోర్టు మళ్ళీ చెప్పేదాకా అతను ఖచ్చితంగా అటెండ్ అవుతూనే ఉంటాడు కంటిన్యూగా అని చెప్పేసి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ హిస్ మేకింగ్ డిఫాల్ట్, అతను రాకపోతే ఐ బైండ్ మై సెల్ఫ్ టు ఫోర్ఫిట్, నేను డబ్బులు కడతాను అని చెప్పేసి షూరిటీ కూడా ఇస్తాడు. అది జాయింట్ గానే ఉంటుంది. ఇది మీరు అందరు ఫిలప్ చేస్తుంటారు జామీన్ పెట్టినప్పుడు, లేదా? అది అవును సార్, అవును సార్. ఇలా రాసింటారు. చూడండి ఏం రాశారు. ఇక్కడ రాశారా? కండిషన్స్ ఏం రాసి ఉంటారు? వన్ ఆర్ మోర్ సఫిషియెంట్ షూరిటీస్ అంటే మనకు రాస్తారు కదా, 2 షూరిటీస్ విత్ లైక్ సమ్ అని రాస్తుంటారు. అది కండిషన్ దట్ సచ్ పర్సన్ షెల్ అటెండ్ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ మెన్షన్ ఇన్ ది బాండ్. ఆ బాండ్ లో ఇందాక రాశారు కదా, పలానా కోర్టు ముందర హాజరవుతారు పలానా టైం అని చెప్పేసి. అండ్ షెల్ కంటిన్యూ సో టు అటెండ్, ఆ మాట కూడా అందులో ఉంది బాండ్ లో, ఇందాక చూశారు మీరు కదా.
అంటిల్ అదర్వైజ్ డైరెక్టెడ్ బై పోలీస్ ఆఫీసర్ ఆర్ కోర్టు యాజ్ ది కేస్ మే బి అనమాట. తర్వాత ఏదైనా కండిషన్ పెడితే ఆ కండిషన్ ఎలా రాస్తారు బాండ్లో? ఎలా రాస్తారు? Shall also contain that condition, sir. అవునమ్మా. మీరు బాండ్లో కండిషన్ రాసేది మీరు ఎప్పుడు చూడకపోతే మరి తెలుసుకోండి. నోట్ అని రాసేసి రెడ్ కలర్తో రాస్తారు. రెడ్ కలర్తో కండిషన్ రాస్తారు బెయిల్ బాండ్ పైన. ఓకే సార్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సమ్ ఆఫ్ రూపీస్ అని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఎస్ సార్, Yes, ఎస్ సార్. ఇది అయిన తర్వాత ఈ కింద రాస్తారు. ఈ కింద నోట్ అని రాసి కండిషన్ కూడా రాస్తారు, రెడ్డింగ్తో రాస్తారు. మీరు మళ్ళీ ఒకసారి కనుక్కోండి. ఒక్క నిమిషం ఆగండి. కండిషన్స్ రిలీజ్ ఆర్డర్ పైన రాస్తారేమో కదా సార్. ఆ కండిషన్ రాస్తారు. ది అక్యూజ్ షల్ అపియర్ బిఫోర్ ది SHO ఆఫ్ సో అండ్ సో PS ఆన్ ఎవరీ సో అండ్ సో డే అని చేసేటప్పుడు రాస్తాం సార్ షూరిటీ ఫామ్ పైన రాస్తారమ్మా. అది రాస్తారా? బెయిల్ బాండ్ పైన కూడా రాస్తారు, రెడ్ కలర్ లో అవును సార్. రాస్తారు బెంచ్ క్లర్క్ గారు. అది దానిపైన కూడా ఉంటుంది అనమాట. ఓకే సార్. తర్వాత ఇన్ ది కేస్ ఇఫ్ ది కేస్ సో రిక్వైర్స్, ఒకవేళ కేసు అలా రిక్వైర్ చేస్తే అంటే అలా అవసరం అనుకుంటే, ది బాండ్ షల్ ఆల్సో బైండ్ ది పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్ టు అపియర్ వెన్ కాల్డ్ అపాన్ ది హైకోర్టు ముందర కానీ, కోర్ట్ ఆఫ్ సెషన్ ముందు కానీ, వేరే ఇతర కోర్టు కానీ కోర్టు ముందర కూడా హాజరవుతానన్న విషయం కూడా దాంట్లో రాయాలి అవసరం అనుకుంటే. తర్వాత ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ వెదర్ షూరిటీస్ ఆర్ ఫిట్ ఆర్ సఫిషియంట్, వాళ్ళు ఫిట్గా ఉన్నారా, సఫిషియంట్గా సరిపోతుందా అన్నది, ది కోర్ట్ మే యాక్సెప్ట్ అఫిడవిట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ కంటెంట్ దేర్ ఇన్ రిలేటింగ్ టు సఫిషియన్సీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ షూరిటీస్. మరి మీరు ఎప్పుడైతే జామీన్లు సబ్మిట్ చేస్తారో అప్పుడు మీరు అఫిడవిట్లు కూడా వేస్తూ ఉంటారు. ఎస్ సార్, ఎస్ అవును సార్. సార్. అఫిడవిట్లు అలాగే రాస్తారు. దాంతో పాటు అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తారు. Surety form ఈ కూడా- ప్రాపర్టీ సర్టిఫికేట్ లో ఉన్న ఆస్తి నాదే, ఇంత వాల్యూ చేస్తుంది, నేను ఇంత జామీన్ పడుతున్నాను పలా వ్యక్తులకి, ఇది ఎన్కంబరెన్సెస్ ఏమీ లేవు దీనిపైన, ఇంతకు ముందు నేను ఎవరికి జామీన్ పడలేదు, అలాంటి విషయాలు కొన్ని అఫిడవిట్లో రాస్తూ ఉంటారు. అయిందా? ఎస్ సార్, ఎస్ సార్. తర్వాత ఆర్ ఇఫ్ ఇట్ కన్సిడర్స్ నెససరీ, ఒకవేళ అది కోర్టు అవసరం అనుకుంటే కోర్టు ఏం చేయచ్చట, మే ఐదర్ హోల్డ్ అన్ ఎంక్వైరీ ఇట్ సెల్ఫ్ ఆర్ కాజ్ అన్ ఎంక్వైరీ టు బి మేడ్ బై ఏ మేజిస్ట్రేట్ సబార్డినేట్ టు ది కోర్టు. అదే ఎంక్వైరీ చేయొచ్చట, లేదు తనకు సబార్డినేట్ గా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టు చేత అది ఎంక్వైరీ చేయొచ్చట. దేని విషయము? యాజ్ టు ది సఫిషియన్సీ ఆర్ ఫిట్నెస్, అది సఫిషియెంట్ గా ఉందా, ఫిట్నెస్ ఉన్నారా, షూరిటీస్ అన్న విషయంలో ఎంక్వైరీ హోల్డ్ చేయొచ్చునట. ఇది వరకు అనంతపూర్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? అనంతపురం వాళ్ళు ఉన్నారా? హలో సార్, అనంతపురంలో ఎవరు ఉన్నట్లేదు సార్. రాఘవేంద్ర ఉన్నాడు.
రాఘవేంద్ర మరి రాఘవేంద్ర రెస్పాండ్ కాలేదు కదా సార్. మరి చెప్పొచ్చు కదా రాఘవేంద్ర ఉన్నారని. రాఘవేంద్ర ఆ, ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ కోర్టుకు జడ్జి ఉంది కదా ఒక ఆమె, అవును సార్, రాజ్యలక్ష్మి. ఆమె ఎవరైనా షూరిటీస్ సబ్మిట్ చేశారనుకోండి, ఆమె అవును మళ్ళీ సార్. ఎక్కడికి పంపిస్తుంది అవి? వెరిఫికేషన్ పంపిస్తుంది సార్. వెరిఫికేషన్ కి పంపిస్తుంది. అవును సార్. వెరిఫికేషన్ ఆ- పంపిస్తే ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళు మళ్ళీ సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఇవి జెన్యూన్ అని చెప్పేసి. అవును సార్. అవును అవి సార్. మళ్ళీ జెన్యూన్ అని చెప్పి రాసి వెనక్కి వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అవును సార్. అవును సార్. ఇప్పుడు పోక్సోలో కూడా సార్ కొంతమంది చాలా నిశ్చితంగా అవును గమనిస్తారు సార్. ఆమె ఒక్క కొంతమంది ఆమె మళ్ళీ 60 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ షూరిటీని ఒప్పుకోదు. ఒప్పుకోదు సార్. అవును సార్. ఒప్పుకోదు. అదే అనమాట సఫిషియన్సీ ఫిట్నెస్ ఆఫ్ ది ఆ పవర్ కోర్టు ఉపయోగించుకోవడం అంటే అదే అనమాట. అవును సార్. అవును సరే, సార్. ఈ 447 ఇది 441 సెక్షన్ కి ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ అయితే ఈ రకంగా ఉంది. ఏమన్నారు? సబ్సెక్షన్ 1 లో ది ఫాలోయింగ్ వర్డ్స్ షల్ బి యాడెడ్ అట్ ది ఎండ్. ఈ ఎండ్ లో వచ్చేసి మనకు ఈ వర్డ్స్ అయితే యాడ్ చేయమని అన్నారు. ఏమన్నారు? అండ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ఎ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ ది అమౌంట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది షూరిటీ బాండ్ ఇన్ కేస్ ది షూరిటీ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద అక్యూజ్డ్ ఆన్ ది డేట్ ఫిక్స్డ్ బై ది కోర్ట్ ఇన్ గ్రేవ్ సీరియస్ అఫెన్సెస్. ఈ బాండ్ లో వచ్చేసి ఈ మాట కూడా మనము రాసే విధంగా అమెండ్మెంట్ అయితే చేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సబ్సెక్షన్ 1 లో ఇక్కడ రాశారు కదా, సబ్సెక్షన్ 1 లో. ఈ Yes, sir. సబ్సెక్షన్ 1 లో వచ్చేసి అవి కూడా ఖచ్చితంగా రాయాలట. అది రాసామో లేదు, లేటెస్ట్ ఏదో ఉందో ఒక నిమిషం చూస్తాను నేను. సరే, ఈ 441 442కి వెళ్తాం. 441A అట, ఎక్స్ప్రెషన్ బై షూరిటీస్. Every person standing surety to an accused person for his release on bail, అతను బెయిల్ పైన రిలీజ్ అవ్వడం కోసం ఎవరైనా షూరిటీగా నిలబడుతూ ఉంటే, shall make a declaration before the court as to the number of persons to whom he has stood surety, including the accused, giving therein all the relevant particulars. మనం రాస్తాం కదా అఫిడవిట్ లో, A1 to A4 కు నేను షూరిటీగా ఉన్నాను, లేదా A1 కు సోల్ అక్యూజ్డ్ కి ఉన్నాను, అలా రాస్తారా లేదా మీరు? రాస్తాం సార్. రాస్తాం సార్. అది దీని ప్రకారంగా రాయాలన్నమాట. Discharge from custody 442. As soon as the bond has been executed, the person for whose appearance it has been executed shall be released, and when he is in jail, the court admitting him to bail shall issue an order of release to the officer in charge of the jail, and such officer on receipt of the order shall release him. అయిందా? Yes, sir. ఇది రిలీజ్ ఆర్డర్ అయిందా? రిలీజ్ ఆర్డర్ ఆ కోర్టు పేరు అయితే పైన రాస్తారు. ఇది నాకు ఇన్ఛార్జ్గా ఉన్న స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనంతపూర్. రిలీజ్ ఆర్డర్ ఏం రాశారు చూడండి. వీళ్ళు అక్యూజ్ నెంబర్ సో పర్సన్ పేర్లు రాసేసి వాళ్ళు మీ జైల్లో డీటైన్ చేయబడ్డారు, వాళ్ళు ఎన్లార్జ్ ఆన్ బెయిల్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ సో అని చెప్పేసి, మళ్ళీ ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పర్సనల్ బాండ్ సో 2 షూరిటీస్ ఫర్ లాక్స్ ఈచ్ వాళ్ళు రాయిచ్చారు కాబట్టి వాళ్ళను షూరిటీస్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఏం చేయాలని చెప్తున్నారు? రిలీజ్ ది అబవ్ మెన్షన్ అక్యూజ్డ్, విడుదల చేసేసేయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వారు వేరే దాంట్లో అవసరం, ప్రిజనర్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ అదర్ కేసు అన్నప్పుడు నువ్వు వీళ్ళని వదిలేసే వెంటనే అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారు. ఇది అది రిలీజ్ ఆర్డర్ అనమాట. ఇలా ఉంటుంది. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క ఫామ్ ఉంటుంది. దానికైతే యూనిఫామిటీ అయితే లేదు. సరే, ఏమన్నారు? యాజ్ సూన్ యాజ్ ది బాండ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్, వాళ్ళు బాండ్ రాసిన వెంటనే
ది పర్సన్ ఫర్ హూజ్ అపిరెన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ షెల్ బి రిలీజ్డ్. ఎవరి కోసం అయితే ఇది రాసిచ్చారో వాళ్ళు వెంటనే రిలీజ్ కాబడాలి. అండ్ వెన్ హీస్ ఇన్ జైల్, ఒకవేళ అతను జైల్లో ఉంటే ది కోర్ట్ అడ్మిటింగ్ హిమ్ టు బెయిల్ షాల్ ఇష్యూ అన్ ఆర్డర్ ఆఫ్ రిలీజ్. ఇందాక చూసాం కదా, ఆర్డర్ ఆఫ్ రిలీజ్ ఎవరికి ఇస్తుంది? టు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జైలుకి ఇస్తుంది. ఏమని రాస్తుంది? అండ్ సచ్ ఆఫీసర్ ఆన్ రిసీట్ ఆఫ్ ది ఆర్డర్ షాల్ రిలీజ్ హిమ్. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే అతన్ని రిలీజ్ చేసేయాలని చెప్పేసి. నథింగ్ ఇన్ ది సెక్షన్, ఈ సెక్షన్ లో అంటే 442 కానీ సెక్షన్ 436, 437 షల్ బి డీమ్డ్ టు రిక్వైర్ ది రిలీజ్ ఆఫ్ ఎనీ పర్సన్ లయబుల్ టు బి డీటైన్డ్ ఫర్ సమ్ మ్యాటర్ అదర్ దాన్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ది బాండ్ వాస్ ఎగ్జిక్యూటెడ్. అయిందా? వేరే దాంట్లో రాలేదనుకోండి, ఇంకా అతనికి బాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, లోపల ఉంటారు. ఇదే మాటే మనకి ఎక్కడ రాస్తారు ఇందాక? రాస్తారా? ఏమని రాశారా రిలీజ్ ఆర్డర్? If the accused number A11 and A12 remand prisoner is not required in any other case. వేరే కేసులో అతను లోపల ఉండాల్సిన అవసరం లేకుంటే వదిలేసేయండి. ఒకవేళ వేరే కేసులో బెయిల్ రాలేదనుకోండి, అప్పుడు అక్కడే ఉండాలి సార్, ఆయనకి బెయిల్ కూడా అక్కడే ఉంటుంది. అదే ఈ మనకు ఇందులో రాసింది. రాశారా? నథింగ్ ఇన్ ది సెక్షన్ 436, 437 షల్ బి డీమ్డ్ టు రిక్వైర్ ది రిలీజ్ ఆఫ్ ఎనీ పర్సన్ లయబుల్ టు బి డీటైన్డ్ ఫర్ సమ్ మ్యాటర్ అదర్ దాన్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ది బాండ్ వాస్ ఎగ్జిక్యూటెడ్. ఏ కేసు కోసం అయితే బాండ్ రాయించారో అది కాకుండా వేరే మ్యాటర్లో అతను లోపల ఉండాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో అప్పుడు అతన్ని వదలాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తున్నారు. 442 డిశ్చార్జ్ ఫ్రమ్ కస్టడీ. power to order sufficient bail when that first taken is insufficient. మనం మొదట తీసుకున్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో అది సరిపోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ సఫిషియంట్ బెయిల్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చట. ఇఫ్ త్రూ మిస్టేక్, ఫ్రాడ్ ఆర్ అదర్వైజ్ ఇన్సఫిషియంట్ షూరిటీస్ హావ్ బీన్ యాక్సెప్టెడ్, అలా తీసుకున్న పక్షంలో, ఆర్ ఇఫ్ దే ఆఫ్టర్వర్డ్స్ బికమ్ ఇన్సఫిషియంట్, వాళ్ళు తర్వాత వచ్చేసి ఇన్సఫిషియంట్ తీసుకున్నటువంటిది చాలా లేదు బెయిల్, అలాంటప్పుడు లేదా మోసం వల్ల కానీ, తప్పు వల్ల, మిస్టేక్ వల్ల కానీ, ఇంకా వేరే రకంగా కానీ ఇన్సఫిషియంట్ షూరిటీస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, లేదా తర్వాత క్రమంలో వాళ్ళు అది ఇన్సఫిషియంట్ అయినప్పుడు, ది కోర్ట్ మే ఇష్యూ ఎ వారెంట్ ఆఫ్ అరెస్ట్ డైరెక్టింగ్ దట్ ది పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్ బీ బ్రాట్ బిఫోర్ ఇట్. మరి ఆ ఇన్సఫిషియంట్ షూరిటీస్ని పెట్టి లేదా ఫ్రాడ్ చేసి కోర్టు చేసిన మిస్టేక్ వలన వాడు బయటకు వెళ్ళిపోయి ఉంటాడు కదా, ఆయన తిరిగి పట్టుకొని రమ్మని చెప్పేసి కోర్టు వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇష్యూ చేయొచ్చంట. అండ్ మే ఆర్డర్ హిమ్ టు ఫైండ్ సఫిషియంట్ షూరిటీస్ అనమాట. వస్తే అరే నువ్వు వేరే షూరిటీస్ తెచ్చుకో, సఫిషియంట్ షూరిటీస్ని తెచ్చుకో అని చెప్పేసి కోర్టు చెప్పొచ్చట. అండ్ ఆన్ ఇస్ ఫెయిలింగ్ సో టు డూ, అలా చేయడంలో అతను విఫలమయ్యాడు అనుకోండి, అతన్ని జైలుకి పంపించట. దట్ వాస్ ది కోర్ట్ డిస్క్రిప్షన్ పవర్ సార్. అవును. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీస్, మరి షూరిటీస్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు అంటే ఒకసారి జామీన్ పడితే కంటిన్యూగా ఉండాల్సిందేనా, ఉండనవసరం లేదా అన్నది దీంట్లో ఉంటుంది. ఆల్ ఆర్ ఎనీ షూరిటీస్ ఫర్ ది అటెండెన్స్ ఆఫ్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్. ఆల్ ఆర్ ఎనీ షూరిటీస్ ఫర్ ది అటెండెన్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్. ఆల్ ఆర్ ఎనీ, అందరు కానీ అందులో కొందరు కానీ జామీన్ పడి ఉంటారు కదా, వాళ్ళు మే అట్ ఎనీ టైం, ఏ టైం అయినా సరే, అప్లై టు ఎ మేజిస్ట్రేట్ టు డిశ్చార్జ్ ది బాండ్ either wholly or so far as relates to the applicants. మొత్తం మా బాండర్లా ఇది చేయవయా, డిశ్చార్జ్ చేయండి సార్ అని చెప్పేసి ఎనీ టైం అప్లై చేసుకోవచ్చు అంట. అంటే నేను జామీన్గా ఉండను, నన్ను డిశ్చార్జ్ చేయండి అని అడగొచ్చట. అంటే జామీన్ పడినంత మాత్రాన ఇదేం లేదు. ఒకవేళ అతను ఇది చేశాడు అనుకోండి, అప్పుడు మేము ఇతనికి జామీన్ ఉండమయ్యా అని చెప్పేసి మీరు వెళ్ళి మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇది పెట్టుకోవచ్చు అనమాట. అడిచి ఆన్ సచ్ అప్లికేషన్ బీయింగ్ మేడ్, అలా అప్లికేషన్ వీళ్ళు పెడితే, జామీన్దారులు వెళ్ళి అక్కడ పెడితే, ది మేజిస్ట్రేట్ షల్ ఇష్యూ
ది మేజిస్ట్రేట్ షల్ ఇష్యూ హిస్ వారెంట్ ఆఫ్ అరెస్ట్ డైరెక్టింగ్ దట్ ది పర్సన్ సో రిలీజ్ బి బ్రాట్ బిఫోర్ హిమ్. సరే నువ్వు అలాగే ఉండవు అని చెప్పేసి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు అక్యూజ్కి. ఎవరైతే రిలీజ్ కాబట్టారో వాళ్ళకి అక్యూజ్కి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. దీనికోసం పట్టుకొచ్చి నా ముందర నిలబెట్టండి అని చెప్పేసి. తర్వాత ఆన్ ది అపియరెన్స్ ఆఫ్ సచ్ పర్సన్ పర్సన్ టు ది వారెంట్, ఆ వారెంట్ ప్రకారంగా అతను వచ్చేసి హాజరయ్యాడు అనుకున్నప్పుడు, ఆర్ ఆన్ ఇస్ వాలంటరీ సరెండర్, అతనంతగా అతనే వచ్చి సరెండర్ అయినా సరే, అప్పుడు ది మేజిస్ట్రేట్స్ డైరెక్ట్ ది బాండ్ టు బి డిశ్చార్జ్ ఎదర్ హోల్లీ ఆర్ సో ఫార్ యాజ్ రిలేట్స్ టు ది అప్లికెంట్స్. ఆ అప్లికెంట్ సంబంధించి కానీ లేదా మొత్తం కానీ డిశ్చార్జ్ చేయనట్లుగా డైరెక్షన్ ఇచ్చేసి, అండ్ షల్ కాల్ అపాన్ సచ్ పర్సన్ టు ఫైండ్ అదర్ సఫిషియెంట్ షూరిటీస్. అయ్యా వాళ్ళు ఉండమంటున్నారు, నువ్వు వేరే జామీన్ తెచ్చుకో అని చెప్పేసి రిలీజ్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి కోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ సో, అలా చెప్పాడు అనుకోండి, మే కమిట్ హిమ్ టు జైల్, అతన్ని జైలుకి పంపించవచ్చుట. అయిందా? సార్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. మొత్తం ఉన్నామా? ఒక్కసారి సార్. ఆల్ ఆర్ ఎనీ షూరిటీస్ అందరూ కానీ, అందులో కొంతమంది కానీ లేదా ఒక్కరు కానీ అట్లా, ఫార్ ది అటెండెన్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఏ పర్సన్ రిలీజ్ ఆన్ బెయిల్, దానికోసం వాళ్ళు హాజరవుతారు తప్పకుండా, కోర్టు ముందర అపియర్ అవుతారు, అటెండ్ అవుతారు అని ఎవరైతే జామీన్ ఇచ్చుంటారో వాళ్ళందరూ కానీ, వాళ్ళలో ఎవరైనా కానీ, మే అట్ ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే, అప్లై టు మేజిస్ట్రేట్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు. ఏమని అడుగుతూ, టు డిశ్చార్జ్ ది బాండ్, మేము బాండ్ రాయించాం కదా దాన్ని డిశ్చార్జ్ చేయండి అయ్యా. ఎలా? ఏదో హోల్లీ అంతా కానీ ఆర్ సో ఫార్ యాజ్ రిలేట్స్ టు ది అప్లికెంట్. ఈ అప్లికెంట్కి సంబంధించి ఇతను ఒకడే ఉన్నాడు అనుకోండి, అతనికి 10,000 రాయించి ఉంటాడు. జాయింట్గా రాయిస్తారు కదా షూరిటీస్, ఇద్దరు సంతకాలు పెడతారు కదా బాండ్లో, పెట్టరా? కాబట్టి నా వరకు ఇది డిశ్చార్జ్ చేయవా అని అడగచ్చు అనమాట. సరే అలా అడిగారు అనుకోండి, ఆన్ సచ్ అప్లికేషన్ బీయింగ్ మేడ్, ఆ మేజిస్ట్రేట్ గారికి అలా అర్జీ పెట్టుకుంటే షూరిటీస్, ది మేజిస్ట్రేట్ షల్ ఇష్యూ హిస్ వారెంట్ ఆఫ్ అరెస్ట్, ఎన్బిడబ్ల్యూ ఇస్తారు, వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇష్యూ చేస్తాడు. దేనికోసం? డైరెక్టింగ్ దట్ ది పర్సన్ సో రిలీజ్, అలా విడుదల కాబట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నా ముందర పెట్టండి అని చెప్పేసి వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇష్యూ చేస్తాడు. అయిందా? తర్వాత ఆన్ ది అపియరెన్స్ ఆఫ్ సచ్ పర్సన్ పర్స్యూన్ టు ది వారెంట్, ఆ వారెంట్ తీసుకెళ్ళి పట్టుకొచ్చారు అనుకోండి, లేదు ఆర్ ఆన్ ఇస్ వాలంటరీ సరెండర్, అతనంతగా అతనే స్వచ్ఛంగా వచ్చి లొంగిపోయాడు అనుకోండి, కోర్టు ముందర సరెండర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ గారు షల్ డైరెక్ట్ ది బాండ్ టు బి డిశ్చార్జ్ ఎదర్ హోల్లీ ఆర్ సో ఫార్ యాజ్ రిలేట్స్ టు ది అప్లికెంట్స్, ఆ అప్లికెంట్ సంబంధించి కానీ లేదా మొత్తం బాండ్ కానీ డిశ్చార్జ్ చేసేదానికి డైరెక్షన్ ఇస్తూ, మరియు అండ్ షల్ కాల్ అపాన్ సచ్ పర్సన్, ఆ పర్సన్ ని పిలుస్తాడు. ఏమని? టు ఫైండ్ అదర్ సఫిషియెంట్ షూరిటీస్, ను వేరే జామీన్ తెచ్చుకోమని చెప్తారు. అండ్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ సో, అలా చేయడంలో అతను విఫలమయ్యాడు అనుకోండి, మే కమిట్ హిమ్ టు జైల్, అతన్ని జైలుకి పంపించమంటూ జరుగుతుంది అనమాట. అయిందా? ఎస్ సార్. 445 ఇది కూడా మనకు తెలిసిందే. డిపాజిట్ ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నిజెన్స్ when any person is required by any court or officer to execute a bond with or without sureties, తో కానీ షూరిటీస్ లేకుండా కానీ ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేసేలాగా కోర్టు కానీ ఆఫీసర్ కానీ అడిగింది అనుకోండి, అప్పుడు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ మే, కోర్టు కానీ ఆఫీసర్ కానీ మే అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏం చేయొచ్చు, ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఏ బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్, బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ విషయంలో తప్ప వేరే విషయాల్లో పర్మిట్ హిమ్ to deposit a sum of money or government promissory notes to such amount as the court or officer may fix in lieu of executing such bond. క్యాష్ కడుతుంటారా కొన్నిసార్లు జామీన్ దొరకకపోతే? ఎస్ సార్. అది ఈ సెక్షన్ కింద కడతాం, 445 కింద కడతాం. ఓన్లీ క్యాష్ ష్యూరిటీ పర్పస్ కి ఇది యూజ్ చేస్తాం సార్. అవునమ్మా, అవును అవును. ఓకే. అమ్మో